రండి సార్, కూర్చోండి. నాకు నీ కూతురు కావాలి. సార్, కంగారు పడుకో. 20 years నుంచి నా దగ్గర వర్క్ చేస్తున్నావు. నా గురించి నీకు తెలియదా? నాకు MBA చదివిన నీ కూతురు కావాలి. మంచి ఉద్యోగం ఇద్దామని. వద్దా? మన ఆఫీస్లో ఉద్యోగాలేం లేవు కదా సార్. జీకే ఆఫీస్లో నీ కూతురు అక్కడ వర్క్ చేస్తూ జీకే బిజినెస్ సీక్రెట్స్ ఇక్కడ లీక్ చేయాలి. సార్, నేను మీ దగ్గర ఎంత నమ్మకంగా వర్క్ చేస్తున్నానో నా కూతురు కూడా ఇంకొకళ్ళ దగ్గర అంతే నమ్మకంగా ఉంటుంది. మోసం చేయటం మా రక్తంలో లేదు. రామ్మూర్తి, నా కోసం ఆ మాత్రం చేయలేవా? మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను సార్, కానీ ఇంకొకళ్ళని ఫ్రాడ్ చేయలేను. సరే, బాగా ఆలోచించు. మీరేనా రామ్మూర్తి? అవును. మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు? ఎస్ఆర్కే కంపెనీలో మీరు ఫ్రాడ్ చేసి 10 లక్షలు కొట్టేశారని కంప్లైంట్ ఇచ్చారు. పదండి. మా నాన్న అన్యాయంగా కేసులో ఇరికించారు. ఆయన ఎలాగైనా మీరే బయటకు తీసుకురావాలి ప్లీజ్. జీకేని దెబ్బ కొట్టడానికి నాకు దొరికిన ఒకే ఒక ఛాన్స్ నువ్వు. ఆ జీకే దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ టెండర్ ఫైల్ తెచ్చి నా చేతిలో పెడితేనే మీ నాన్న బయటకు వస్తాడు, లేకపోతే మటాష్ అయిపోతాడు. హలో, టెండర్ ఫైల్ ఎక్కడా? ఇప్పుడే ఫైల్ తీసుకున్నాను. తొందరగా రా. అన్నయ్య, ఓహో అన్నయ్య లేడా? అవును, అన్నయ్య లేకుండా నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? డ్రైవర్ గడివి నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా? పళ్ళు రాలిపోతాయి. శృతి, ఏంటా మాటలు? తనుట్టి డ్రైవరే కాదు, బాస్ కి బ్రదర్ లాంటి వాడు. అతను అలా అని తప్పు చేసావు. నువ్విచ్చిన చనువే వీడికి లిమిట్స్ లేకుండా చేసింది. 2 రోజుల్లో నీకు జాబ్ పోతుంది. ఆ తర్వాత ఎవరిని ఎక్కడ ఉంచాలో చూసుకోవాల్సింది నేనేగా. అందుకే అన్నాను. నువ్వేమనుకోకు, ఏదో టెన్షన్ లో అలానేసి ఉంటుంది. అబ్బే, నేనేం ఫీల్ అవ్వట్లేదు. అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. నువ్వు వెళ్ళిపోతానంటే వల్ల కదా ఇది వచ్చింది. అన్నయ్య దగ్గర ఉండాల్సింది నీలాంటి వాళ్ళు కానీ ఇలాంటి పొగరబోతులు కాదు. నువ్వు తొందరపడి రాజీనామా ఇచ్చావు. కొంచెం రాజీ పడి ఉంటే బాగుండేది.